ఈరోజు ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి రీజన్ అమర్. ఫస్ట్ వీక్ నుంచి అమర్ కావాలని టార్గెట్ చేయడానికే చూశాడు. ఎవరు టార్గెట్ చేశారు? పర్సన్ టార్గెట్ చేయకూడదని రాసి పెట్టారా? టార్గెట్ చేశారు. ఎవరికి భయపడేది? శివాజీ గారితో మీ రిలేషన్ ఎలాంటిది? బాగానే ఉంది. కానీ ఒక టీవీ ఛానల్లో కూర్చుని ఆయన ఒక కంటెస్టెంట్ని, ఒక పర్సన్ని బిగ్ బాస్ కాపాడుతూనే వచ్చారు. నువ్వు చూసి ఓడ్చుకోలేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? అట్లా మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన పంచలేసినప్పుడు కానీ, మరీ చులకనగా మాట్లాడినప్పుడు కానీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయావు? మీరు నన్ను అన్న మాటలు మాత్రం నేను తీసుకోవాలి. ఏదన్నా నేను తీసేసుకోవాలి. నేను తిరిగి ఒక మాట అనకూడదు, తప్పైపోతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, నా గురించి అందరూ మాట్లాడిన తర్వాతనే అన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ 5 వీక్స్ ఎక్కడ అమర్ కనిపించకపోవడానికి రీజన్? కనపడకుండా చేశారు డార్లింగ్. మోస్ట్ ఆఫ్ ద టైం మీ గేమ్ గ్రూప్ గేమ్ లానే అనిపించింది కదా. ఇప్పుడు పక్క వ్యక్తులు మనం మాట్లాడే కొద్దీ ఒక ముగ్గురున్నారు. మేము ముగ్గురమే కనిపించామా? ఇంక ఏ ముగ్గురు కనపడలేదా? ఏ ముగ్గురు అంత పోర్ట్రేట్ అవ్వకపోవడానికి రీజన్ ఆ ముగ్గురు గురించి మీరు ఎక్కడ మాట్లాడకపోవడం, వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఒప్పేసుకోవడం. నాకు అదే వచ్చు. ఎదుటోళ్ళ గురించి మాట్లాడడం నాకు అంత అవసరం లేదు. నీ ఫ్రెండ్షిప్ వల్ల మిగతా వాళ్ళ గేమ్ స్పాయిల్ అయిందా బ్రో? మిగతా వాళ్ళ వల్ల నీ గేమ్ స్పాయిల్ అయింది? ఎవరి వల్ల ఏమీ కలెక్టాలి. సందీప్ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత అమర్ వల్ల నేను బ్యాడ్ అయిపోయాను, అమర్ వల్ల నేను నెగిటివ్ అయిపోయాను. నా బుద్ధి అదే, నా క్వాలిటీ అదే బ్రో. స్టార్ మాలో చేసే వాళ్ళని బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చారు. నన్నే కాపాడింటే నాకే కప్పు ఇవ్వాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే ఫస్ట్ 5 వీక్స్ మరి నన్ను సేవ్ చేయాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే తోసానని మాట్లాడినప్పుడు దాన్ని ఎడిటింగ్లో తీసేసి మళ్ళీ వేయాలి కదా. నన్నే కాపాడాను అనుకుంటే మరి నేను బ్యాడ్ అవుతున్నప్పుడు నాకు ఇంట్లో ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ జరగలేదే. ఇప్పుడు ఏ బిగ్ బాస్ సీజన్లో జరగనన్ని దారుణాలు బయటకు వచ్చాక జరిగినాయి. అక్కడే మీ కారు పగలగొట్టడం కానీ ఇదంతా చూసినట్టు ఏమనిపించింది? నా కొడుకు అనేది కరెక్ట్. నిజంగా ఆ టైంలో దిగింటే నేను కూడా పగలగొట్టాను. నా కొడుకు అన్నందుకు అద్దాలు పగలగొడతావరా? నా కొడుకు అన్నందుకు నువ్వు అద్దాలు వేసేస్తావా? మీదికి రాళ్ళు వేస్తావా? పెట్రోల్ పోసి తగలబెడతావా? చంపుతావా? నేనేం చేయాలి? ఎవరు నరకాలి? నేను ఇలా అవ్వాల్సిందేదరా అన్నారంటే నా పిల్లానికి అసభ్యకరమైన బూతు బొమ్మలు పెడతావా? నా కొడుక అంటే అమ్మకి పెడతావా? చెల్లికి పెడతావా? ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని నాశనం చేశారు కదా. అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి ఎంత నరకం చూపించారు. ఏం పాపం చేశాను అని బిగ్ బాస్లో వెళ్ళి ఆడినందుక? రమ్మను ముందుకి. వెనకాల మాట్లాడుతున్నారు కదా ధనుష్, ఓడిపోయినట్లే భయపడి వెనకాల మాట్లాడుతున్నారు. నిజంగా దమ్ముండి వచ్చి ముందు మాట్లాడితే అప్పుడు మాడచ్చు. రండ్రా వచ్చి చంపేమనైతే వచ్చేసి. నాకు జరిగిన బాధని నీకు చెప్పుకున్నాను. నా కుటుంబం అనుభవించిన పెయిన్ని చూపిస్తున్నాను. నా మీద వచ్చిన అలిగేషన్స్ని నేను క్లియర్ చేస్తున్నాను. ఇవి చేయకపోతే నేను ఎప్పటికీ చేతగాని వాళ్ళగా ఉండిపోతాను. నాకు అది ఇష్టం లేదు. అండ్ నేను ఏమీ ఆడుకోకుండా ఏమీ పేకకుండా నేను ఇక్కడ దాకైతే రాలేదు. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు గెస్ట్ బిగ్ బాస్ సీజన్ 7 రన్నరప్ అమర్దీప్ చౌదరి. సో బిగ్ బాస్ నుంచి బయటకు చాలా రోజులు అయిపోయింది. చాలా రోజుల తర్వాత ఈరోజు మన ముందుకు వచ్చారు కాబట్టి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ బ్రో. హాయ్. హౌ యూ? బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఎక్కడ కనిపించకుండా ఊర్లో కంట్రీలు తిరగడానికి రీజన్ ఏంటి బ్రో? ఇక్కడ విరక్తి పుట్టేసింది మొత్తం అందరి మీద. ఏం లేదు, సిచ్యువేషన్స్ బాగా బ్యాడ్ అయ్యాయి కదా, చిల్ అవుదామని వెళ్ళాను. అలాగా. ఏం సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినాయి? ఏం లేదు, చుట్టూ అప్పుడు జరిగింది అవన్నీ కొద్దిగా నాకు లో అయ్యాను అవన్నీ. సో కొద్దిగా రిఫ్రెష్మెంట్ ఉంటుందని చెప్పేసి అలాగ బయటికి ఇంకా వెళ్ళాల్సినవి కూడా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏ బిగ్ బాస్ సీజన్లో జరగనన్ని దారుణాలు బయటకు వచ్చాక జరిగినాయి. అక్కడే మీ కారు పగలగొట్టడం కానీ ఇదంతా చూసినట్టు ఏమనిపించింది? చెప్తున్నా కదా, అంటే ఆ కారులు అలా పగలగొట్టడం, అలా చేయడం, నిజంగా ఆ టైంలో దిగింటే నేను కూడా పగలగొట్టేవాడిని. ఎవరినో ఒకని కంపల్సరీ. పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నాకు తగిలినా పర్లేదు, ఎవరినో ఒకనైతే కొడతాను కదా.
అంత కోపం వచ్చింది, అన్ని మాటలు విన్నాను. అవన్నీ తర్వాత ఆలోచించిందంటే అన్నిటినీ మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించుకోవాలో అక్కడ చూపించుకుంటే మన జీవితం బాగుంటుందని తెలుసుకొని వదిలేశాను. అమర్కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. చాలా సీజన్స్లో కంటెస్టెంట్స్కి ఫ్రెండ్స్గా వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచో కాల్స్ వస్తున్నా కూడా లాస్ట్ సీజన్ 7 కన్ఫర్మ్ అయింది. ఈ ఓవరాల్ జర్నీ ఎలా అనిపించింది? 15 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ. అది ఒక డిఫరెంట్ ప్రపంచమే డార్లింగ్. చెప్పాలంటే వీళ్ళందరూ ఏదో చెప్పుకుంటారు కానీ అవన్నీ కాదు. మారాలన్నా, కొన్ని తెలుసుకోవాలన్నా, కొంచెం పని చేయాలన్నా మనకి పనికి వస్తుంది. ఉద్ధరించింది ఏం లేదు. నేను కొన్నిటిని ఏది ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అనేది బాగా నేర్చుకున్నాను. కానీ కొన్ని ఓట్స్తో విన్నర్ ట్రోఫీ మిస్ అయింది. ఏమైనా ఫీల్ అయ్యావు బ్రో? నో ఫీలింగ్స్, నో రిగ్రెట్స్. చాలాసార్లు చెప్పాను, నో రిగ్రెట్స్. వన్ ఐ గాట్ అన్ ఎ మూవీ విత్ మై గురు, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. కానీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఈవెన్ అందరూ షాక్ అయ్యారు. మీ వైఫ్ కూడా, తేజు గారు కూడా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కంటెంట్ ప్రోమోకి. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి బ్రో? ఇదే డెసిషన్ ఒకవేళ 35 lakhs ఫస్ట్ వీక్లో ఆఫర్ చేసినప్పుడు, అది కాకుండా రవితేజ గారి సినిమానా లేదంటే బిగ్ బాస్ కంటిన్యూ అవ్వడం అంటే అప్పుడు కూడా అదే డెసిషన్ తీసుకునే వల్ల ఎందుకు అంత పిచ్చి అయింది? ఇష్టం సినిమా అంటే. ఫస్ట్ నాకు సినిమా అంటే ఇష్టం, ఆయన అంటే ఇంకా ఇష్టం. కానీ బిగ్ బాస్ అంటే కూడా ఇష్టం కదా? కరెక్టే, కానీ నాకు ఆయనతో సినిమా అంటే ఎవరన్నా వదులుకుంటారా? నేను ఇంకో సీజన్కి వస్తాను, పర్లేదు కావాలంటే. ఆయనతో సినిమా బ్రో ఎందుకు వదులుకుంటాను? బట్ ఒకసారి సీజన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సీజన్ అంటే ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఆయనతో సినిమా కావాలి. ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినవన్నీ ఆయన పక్కన చేయడం అనేది నిజంగా చెప్తున్నా కదా, రాసి పెట్టి ఉంటే కానీ రాదు. అలాంటిది ఆయనకి ఫస్ట్ డే పిలిచింటే కన్ఫర్మ్ ఇప్పుడేదైతే డెసిషన్ అప్పుడు అదే డెసిషన్, నో డెసిషన్ చేంజ్, వెళ్ళిపోయేవాడిని. కానీ గేమ్ వైజ్గా వచ్చేస్తే అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడు అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అమర్నే విన్నర్ చేస్తారు అన్న పాయింట్లు ఇంకా స్టార్ట్ అవ్వకముందు. వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ వీక్ నుంచి ఆ గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది. రీజన్ ఏంటి బ్రో? కొన్ని వీక్స్ వరకు ఫస్ట్ 5 weeks ఎక్కడ అమర్ కనిపించకపోవడానికి రీజన్? కనపడకుండా చేశారు డార్లింగ్. కనిపించకుండా ఎక్కడ పోయాను? నేను చెప్పిన మాటల్ని, నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ బయట రాంగ్గా ఎడిటింగ్లు చేసి, ఎక్కడ అప్రోప్రియేట్ కట్ చేయాలో కట్ చేసి, ఆర్ఆర్లు మిక్స్లు చేసి చాలా వర్క్ చేశారు పాపం. ఎన్ని స్టూడియోలు మాట్లాడో తెలియదు కానీ పాపం చాలామంది ఎడిటర్లు, నాకు తెలిసి మ్యూజిక్ కంపోజర్లు కూడా పనిచేసి ఉంటున్నారు దాని మీద. ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు, అందుకు నేను కనపడలేదు. కానీ ఎక్కడ ఆడలేదు కదా, మీరు కూడా ఒప్పుకున్నారు ఆడలేదు. నేను ఒప్పుకోలేదు. నేను ఆడలేదు అంటే ఆ పర్టికులర్ వీక్లో నేను ఆడలేదు, ఈ వీక్లో నేను ఆడలేదు. ఆ వీక్ గురించి మాట్లాడాలి అలా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేనా వేరే దాంట్లో ఆలోచిస్తూ ఉంటాను, వేరేదేదో చూస్తూ ఉంటా, థింక్ చేస్తూ ఉంటా, పక్కన వెళ్ళి పుసుకుని ఒక మాట వేస్తారు, వాడు ఏమీ ఆడలేదు. ఈ వారం గురించి మాట్లాడరు, ఇదే మాట రెండో వారంలో కూడా అంటారు కదా, అది దీనికి రెండు కలిసిపోతాయి. అలా దాన్ని, ఆ వర్డ్ని పోర్ట్రేట్ చేశారు. ఆడకుండా ఇక్కడ దాకా వచ్చానా? మిగిలిన వాళ్ళు మరి ఏమంతా పొడి చేసి ఆడినారు? మిగిలిన వాళ్ళు ఆడిన వాళ్ళ గురించి పక్కన పెడదాం, మిగిలిన వాళ్ళు ఏమంతా పొడి చేసి ఆడినారు? వాళ్ళు ఎందుకు వచ్చారు మరి అక్కడ దాకా? కానీ మోస్ట్ ఆఫ్ ద ఫౌల్ గేమ్స్ అమర్ దగ్గర నుంచి. ఫౌల్ గేమ్స్ ఎన్ని ఆడని చెప్పు? ఒక వారంలో 2. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. తెలిసి ఆడేది వేరు, తెలియక ఆడేది వేరు. సరే, నేను ఏదో ఇంటెన్షన్లో ఆడా, ఓకే డన్. నేను తప్ప ఇంకెవరు ఫౌల్ గేమ్స్ ఆడలా, లేదా మీరు చూడలా, లేదా చూపించలా. సరే, క్లారిటీగా మళ్ళీ ఓపిక్గా కూర్చొని అందరూ ఎలా అయితే ఎడిటింగ్లు చేశారో కూర్చొని ఓపిక్గా చూడమని చెప్పు. ఫౌల్ గేమ్స్ నాతో పాటు చాలామంది ఆడారు. బాల్ ఏరేటప్పుడు చేతులు కాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారు, బాగాలేకపోయినా ఎలా బాళ్ళు తీశారు, ఏం చేశారు అన్నీ కనిపిస్తాయి ఫౌల్ గేమ్స్లలో. నన్ను ఒక్కనే కాదు, చాలామంది ఆడారు, చూడమని బాగా. కానీ ఏమైంది బ్రో లోపలికి వెళ్ళిన తర్వాత? బయట పర్సనల్గా నేను చూసిన అమర్ వేరు, హౌస్లోకి వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ స్టేట్లో. రీజన్ ఏంటి? ఏం జరిగింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ ఈజ్ డిఫరెంట్, ఉల్టా అని చాలా డిఫరెంట్గా. ఎప్పుడో రావాల్సిన గేమ్స్ ఒక్కసారిగా ముందుకు వచ్చాయి. సాక్రిఫైజులు ఇవన్నీ ఎప్పుడు 8th 9th వీక్లలో వచ్చేది మనం రెగ్యులర్ ఫార్మాట్లో. దీంట్లో వచ్చేసరికి ఏం అర్థం కావట్లేదు, ఏంటి అసలు ఏం జరుగుతుంది. కానీ కొన్ని డిస్టర్బెన్సెస్ అక్కడ ఉన్న వాళ్ళతో, కొద్దిమందితో మనకు మెంటల్గా సెట్ అవ్వదు, ఎలాగైనా మనకు స్టెబిలిటీ సెట్ అవ్వదు. బయటకు వచ్చాక నేను కొన్ని చూశాను, అబ్బో వీడియోలు మంచి బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచి వీడియోలు. అలా నేనైతే నటించలేకపోయాను, నా చేత కాలేదు, అలా ఉండడం నా వల్ల కాలేదు.
నేనేంటంటే ఓకే అందరినీ కలుపుకోవాలి, ఫస్ట్ చూసుకోవాలి ఎవరు ఏంటి ఎలా ఉంటున్నాం, మనం ఏంది, మన ఫుడ్, మన తిండి, మన బెడ్ టైమ్స్, ఇవన్నీ మనకి వీటన్నిటిలో ఏంటంటే నన్ను బాగా నేను ఎక్కడికో వీళ్ళందరూ టాంట్ చేసే వరకు ఎక్కువసారి నాకు కొంచెం లో అయిపోయాను. నాకు నిజం చెప్తున్నాను, నేను బయటకు వచ్చేయాలని అనే ఫీలింగే వచ్చేసింది. తేజు లోపలికి వచ్చినప్పుడు నేను చెప్పిన మాట అదే, నాకే వచ్చేయాలనిపించింది. నాకు నిజంగా నాకు ఇక్కడ నేను కొంతమంది నేను ఇమల్లేను, పడలేకపోతున్నాను, నా చేత కాలేదని క్లారిటీగా చెప్పాను. అది నాకు నేనుగా కొద్దిగా రికవర్ అవ్వడానికి టైం పట్టింది డార్లింగ్. అంటే వాతావరణానికి కానీ, అక్కడ ఉన్న వ్యక్తులకు కానీ, గేమ్స్కి కానీ, టైమ్స్కి కానీ అన్నిటికీ అలవాటు పడడానికి నాకు టైం పట్టింది. ఒక జనరల్గా మనకు ఏ అలవాటు లేకుండా, దాని గురించి ఏమీ తెలియకుండా, జస్ట్ ఎపిసోడ్లు ఏవో అక్కడక్కడ చూసుకొని మనం ఉన్నప్పుడు సపోర్ట్ చేసుకొని లోపలికి వస్తే ఇలానే ఉంటుంది. కానీ హౌస్లోకి వెళ్ళిన వాళ్ళల్లో సగం మంది బయట నీకు పరిచయం ఉన్నారు, ముఖముఖ పరిచయం ఉన్న, సీరియల్స్ చేసిన పరిచయం ఉన్నారు. ఇలా మ్యాక్సిమం అందరు పరిచయం ఉండటం వల్ల అదేమన్నా నీ గేమ్కి పర్సనల్గా ఎఫెక్ట్ అయిందా? ఎందుకైతుంది, వాళ్ళు ఆడుకుంటారు, మనం ఆడుకుంటారు, కలిసి ఉన్నప్పుడు కలిసి ఆడతాం. నేను ఒకటే చెప్పాను, అలసలన్నాను, విడిపోయి ఆడడం వేరు, కలిసి ఉండి ఆడడం వేరు. కొన్నిసార్లు కలిసి ఉండి ఆడాలి, కొన్నిసార్లు విడిపోయి ఆడాలి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మీ గేమ్ గ్రూప్ గేమ్ లానే అనిపించింది కదా అందరూ. అలా చూపించేశారు దాని దాంట్లో ఏం లేదు, దాన్ని అలా చూపించేశారు. ఇప్పుడు పక్క వ్యక్తులు మనం మాట్లాడే కొద్దీ ఒక ముగ్గురు ఉన్నారు, ఆ ముగ్గురు కనపడలేదా? కానీ మీరు ఒప్పేసుకుంటున్నారు కదా ప్రతిసారి, ఆయన చెప్పింది ఓకే, ప్రతిసారి అవును మేము ముగ్గురం ఆడతాము, మేము ముగ్గురం ఆడుతున్నాము. నేను అది చెప్తున్నాను, ముగ్గురం ఆడుతున్నామంటే ముగ్గురు గేమ్లో ఆడుతున్నాము, ఉన్నాము. నువ్వు ప్రతిసారి చెప్పినప్పుడు కాదన్నా, అది ఎందుకు పోరాడడం, ఎందుకు కొట్లాడడం? అవును ముగ్గురం ఉన్నాము, అయితే ఏంటి, కలిసి ఆడతాము, విడిపోయి ఆడతాము, అవసరమైనప్పుడు కొట్టుకొని ఆడతాము, మా ఇష్టం, అది నీకెందుకు? మేము ముగ్గురమే కనిపించామా, ఇంక ఏ ముగ్గురు కనపడలేదా? ఏ ముగ్గురు అంత పోర్ట్రేట్ అవ్వకపోవడానికి రీజన్ ఆ ముగ్గురు గురించి మీరు ఎక్కడ మాట్లాడకపోవడం, వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఒప్పేసుకోవడం. నాకు అదే వచ్చు, ఎదుటోళ్ళ గురించి మాట్లాడడం నాకు అంత అవసరం లేదు. నా ఫ్రెండ్స్ నేనున్నా, తిన్నామా, ఆడుకున్నామా, అరుచుకున్నామా, కొట్టుకున్నామా, మా లోకంలో ఉన్నాం. నీకు మా లోకం గురించి కావాల్సిన వాళ్ళు మాట్లాడుకుంటారు, నాకు అనవసరం పక్క వాళ్ళ లోకం గురించి. నా లోకం నాకు బాగుంది. అండ్ మీ ముగ్గురే కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఏమో ఆయన, ఒకటైతే మాతో పడిచిన హీరోయిన్, ఇంకా శోభ అంటావా, శోభ నాకు తెలుసు కానీ అంత పరిచయం లేకపోయా. శోభాని క్యాప్టెన్ చేయకముందంత వరకు కూడా అంత ఓకే, మేము ఉన్నాం, ఓకే, మేము ఏంటంటే బయట పరిచయాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుకుంటూ ఉన్నాం, సరే ఏదో టక్కని కనెక్ట్ అయ్యాం కాబట్టి, ఒకప్పుడు పరిచయం ఉంది కాబట్టి. దాని తర్వాత నుంచి శోభ ఇంకా క్లోజ్ అయిపోయింది నాకు. నేను అందుకు ఒకసారి సంథింగ్ ఎప్పుడో అన్నా, నేను ఏదో ఓటపీల టైంలో ఏదో అనుకుంటా, అందరూ ఒక దిక్కుమాలిన రీజన్లు చెప్పుకుంటూ చేస్తే నోటే చెప్పి, అది నా ఫ్రెండ్ ఆడ నించుంది, నా ఫ్రెండ్ ఆడ నించుంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాను, నేను దానికి సపోర్ట్, ఇది నేను స్ట్రైట్ ఫార్వర్డ్. ఫ్రెండ్ అంటే నాకు ఫ్రెండే, ఐ విల్ స్టాండ్ ఫర్ మై ఫ్రెండ్. ఫ్రెండ్షిప్ నేను ఇచ్చేంత వాల్యూ నాకు తెలిసి వేరే వాళ్ళు ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ స్నేహం అంటే ప్రాణం ఇచ్చేస్తా. ఫ్రెండ్ అనుకుంటే ఎంత కష్టమైనా నేను నించుంటా, నన్ను నాశనం చేసినా వాడి వల్ల నేను నాశనం అయిపోయినా తిరిగి వచ్చి అరే నేను ఫ్రెండ్ కదరా అన్నా కానీ నేను నించుంటా. నా బుద్ధి అదే, నా క్వాలిటీ అదే బ్రో. నాకు తెలుసు బయట కూడా ఫ్రెండ్స్ అంటే ప్రారంభిస్తూ ఫ్రెండ్స్ కోసం చాలాసార్లు మోసపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ హౌస్లో కూడా అదే ఫ్రెండ్స్ కోసం ఆడినట్టు అనిపించింది, నిజమేనా బ్రో? ఫ్రెండ్స్ కోసం ఎక్కడ ఆడాలని చెప్పు డార్లింగ్. ఇప్పుడు అంటే అప్పటి వరకు గేమ్స్ అని సరిగ్గా ఆడకపోయినా కూడా శోభన్ క్యాప్టెన్ చేసేటప్పుడు మొత్తం 100% ఎఫర్ట్స్ అంతా పెట్టి ఆడి గెలిచినట్టు అనిపించింది. అంటే ఒకటి తన కోసం ఆడాను, ఒప్పుకుంటా. ఒకానొక టైంలో నేను మర్చిపోయాను డార్లింగ్, నేను తన కోసం ఆడుతున్న సంగతి నేను మర్చిపోయాను. నేను కంప్లెక్స్గా అగ్రెసివ్ పీక్ స్టేజ్లో ఉండిపోయాను. నాకు ఒకానొక టైము నేను ఏం చేస్తున్నానో, ఏం గొడవ పడుతున్నాను కూడా నాకు గుర్తులేదు. నేను తర్వాత అడుగుతున్నాను శోభాని, ఏమీ అట్లా అరిచానా, వసే అట్లా అరిచాను, ఇట్లా చేశానని. నాదే ఏమో అనుకొని చెప్పి ఆడేశాను. ఇప్పుడు నన్ను నమ్మింది నా ఫ్రెండ్, నేను ఆడాలిగా, అట్లీస్ట్ నేను అక్కడ దాకా నేను ట్రై చేయాలి కదా, నేను ట్రై చేశాను, అది వర్కౌట్ అయ్యింది అంతే. గౌతమ్ ఒక మాట అన్నారు, అమర్ తనతో పాటు తను ఆడిన ఫౌల్ గేమ్స్ కానీ తను చేసిన తప్పులకు కానీ మిగతా 2-3 లాగుతాడు. ఆ స్టేట్మెంట్కి యాక్సెప్ట్ చేస్తారా? ఎవరిని లాగానే వాడినే చెప్పమను ఒకసారి అయితే. వాడొకడు ఏంది వాడు ఎప్పుడు చెప్పాడు ఇది? హౌస్లోనే చెప్పాడు. హౌస్లో చెప్పాడు.
మరి నాకు తెలియదు, నేను ఇది వినలేదు. నాకు ఇద్దరు ముగ్గురు లాగడం అంటే తప్పులో నేను ఎప్పుడు లాగాను, ఎప్పుడు లాగలేదు ఏ విషయంలోనూ. ఈవెన్ ఒక ఫౌల్ గేమ్ ఆడినప్పుడు ఇట్లా సైగ చేయమని చెప్పి నువ్వు చెప్పడం, మీతో ఫాలో అవడం, వాళ్ళు నేను ఫౌల్ గేమ్ ఆడిండేది ఓకే. ఇప్పుడు నేను ఏదో ఆడాను, నేను అదే చెప్తున్నాను కదా, కెమెరాలో నేను కాన్షియస్ కూడా నేను మర్చిపోయి నేను అడుగుతున్నాను అంటే నేను గేమ్లో ఎంత డీప్లో ఉండిపోయాను అనేది నువ్వు అర్థం చేసుకో. ఓకే, అది యాక్సెప్ట్ చేసిన దాన్ని. వాడే ఓ రోజు చెప్పాడు, ఒక బూత్ మాట్లాడినప్పుడు దాని మీద నామినేట్ చేయకూడదు, ఎందుకంటే మన తప్పు మనం తెలుసుకొని ఆ తప్పుని మనల్ని తప్పు అని తిట్టిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ నామినేషన్ నువ్వు తప్పు చేసావని మాటితే తు అంటారు. నేను చేసిన విషయం నేనే ఒప్పుకున్నప్పుడు నువ్వు మళ్ళీ తిరిగి వచ్చి నాకేం చెప్పడం? నేను ఎవరిని నేను లాగను డార్లింగ్ ఇందులోకి. మరి అలా వాడికి మరి ఏమర్థమైంది తెలియదు కానీ మరి అలా అన్నప్పుడు మరి బ్యాంకు గేమ్ అన్నప్పుడు నాకు ఇన్ని కాయిన్లు ఎక్స్ట్రా కావాలంటే నేను మాట కూడా మాట్లాడుకోకుండా వానికి ఎక్స్ట్రా కాయిన్స్ ఇచ్చేసానే. నన్ను తీసుకుందాం మన ఇద్దరం ఆడదాం అన్నప్పుడు మళ్ళీ తీసేసుకున్నానే. మరి అడుగుతుంది నేను చేయాలి కదా అలాంటప్పుడు, ఇంకొకరిని ఇద్దరు ముగ్గురు నేను లాక్కోవాలి కదా. కానీ నువ్వు ఇచ్చే వాల్యూ అందరూ ఇవ్వాలి కదా బ్రో ఫ్రెండ్షిప్కి. నాకు వాల్యూస్ తెలుసు అంతే. సో దీనికి కంటిన్యూషన్గా నీ ఫ్రెండ్షిప్ వల్ల మిగతా వాళ్ళ గేమ్ స్పాయిల్ అయిందా బ్రో? మిగతా వాళ్ళ వల్ల నీ గేమ్ స్పాయిల్ అయిందా? ఎవరి వల్ల ఏమీ కాలేదు డార్లింగ్. మనం ఆడేదాన్ని బట్టే ఆట ఆడతామా లేకపోతే గెలుస్తామా గెలవమనేది మన దాంట్లోనే ఉంటుంది. పక్కలతో మనకేం సంబంధం? ఇప్పుడు చూడు, ప్రియాంక స్ట్రాటజీ ప్రియాంక ఆడుతూ ఉంటుంది, తన గేమ్స్ తనకి ఏదో వచ్చిన రిజల్ట్ ఆడుతుంది. శోభాద్ ఆడుతూ ఉంది, నాది నేను ఆడుతున్నాను. అసలు అత్యధికంగా కొట్టుకు చచ్చింది మేము ముగ్గురమే కదా గేములలో. మాకు మాకే పడతా వచ్చాయి కదా, మరి వేరే ఎక్కడ పడ్డాయి? మరి అంత ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఒరే ఈ గేమ్ నీకు ఇచ్చేస్తాను లేవే, నెక్స్ట్ గేమ్ నువ్వు ఓడిపో, ఈ గేమ్ నేను గెలుస్తాను అని చూసుకో, ఏడని మాట్లాడినామా? లేదా కొట్టుకు చచ్చినాం కదా, నేను ఇక్కడ కూడా మాట్లాడితే ఇంకెందుకు? బట్ సందీప్ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత నా ఇంటర్వ్యూలో ఆయనే చెప్పారు, అమర్ వల్ల నేను బ్యాడ్ అయిపోయాను, అమర్ వల్ల నేను నెగిటివ్ అయిపోయాను. ఎక్కడ బ్యాడ్ అయ్యారంట? జ్యూసెస్ అది పిండే టాస్క్లో ఆయన ఫౌల్ గేమ్ ఆడటము, తర్వాత సంచాలకుగా కాయలు అవి తీసి వేసే అని చెప్పినప్పుడు వేసేయడం, మీ ఇద్దరు కలిసి బడ్డీస్ టాస్క్ కదా ఆ టాస్క్ టైంలో ఏమని అని చెప్పి నువ్వు చెప్పావు. నేను చెప్పాను ఏమని? ఓకే, ఇంకేం చెప్పారు? అదే ఆ విషయానికి బ్యాడ్ అయిపోయారు అంటున్నా. సరే ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నారు. నేను యాక్సెప్ట్ చేయను. సరే ఓకేలే, ఇట్స్ ఓకే, నేను ఇంక దాని గురించి ఏం మాట్లాడలేదు. ఓకే, ప్రశాంత్ విషయానికి వచ్చేసి ఫస్ట్ వీక్ నుంచి అమర్ కావాలని టార్గెట్ చేయడానికే చూశాడు అనేది ఒక ఒపీనియన్ ఉంది ఆడియన్స్లో, అది నిజమా అబద్ధమా? ధనుష్, నువ్వు బయటకు వచ్చింది నువ్వు బయటే ఉన్నావు. బయటకు వచ్చిన తర్వాత వాడి వీడియోలు చూద్దాం, నా వీడియోలు చూద్దాం. ఎవరు టార్గెట్ చేశారు? ఎవరిని టార్గెట్ చేశారు అని కనిపించింది. సరే, మా వాళ్ళు టార్గెట్ చేస్తారు లేకపోతే అనుకుందాం, ఎవరిని టార్గెట్ చేశారు అండ్ నేను హౌస్లో దాని గురించి మాట్లాడుతున్నాను, బయటకు వచ్చాక కాదు, హౌస్లో. ఇది ఇట్లా పెట్టు, హౌస్లోకి వెళ్దాం. ఈ విషయం నాకు తెలుసా లోపల ఏమన్నా? తెలియదు, అనిపించిందే చేశాను కదా. దాని టార్గెట్ అంటారేంటి? నాకు అర్థం కాదు. గేమ్ ఆడాక వచ్చామా లేకపోతే ఓ పర్సన్ టార్గెట్ చేయకూడదని రాసి పెట్టారా? టార్గెట్ చేస్తే నేను చేయలేదు దాన్ని. నాకు ఇప్పుడు ఒకరికి ఎలా అయితే అనిపిస్తుంది నామినేట్ చేయాలని, నాకు అలా అనిపించి నేను నామినేట్ చేయడంలో టార్గెట్ అని ఎందుకంటారు అంటే, ఇంకేంటంటే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లో మనం ఎవరైనా నామినేట్ చేయకూడదు. ఓకే, ముఖ్యంగా బాగా బయట ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని నామినేట్ చేయకూడదు అయ్యా, ముట్టుకోకూడదు, ఏం ముట్టుకోకూడదు. వాళ్ళు మనల్ని ముట్టుకున్నా పర్లేదు, మనం వేరే వాళ్ళ మీదకి వేసేసుకుందాం. నామినేషన్ చేయడమే తప్పు. నామినేషన్ చేస్తే అది పెద్ద ప్రమాదకరం. ఇవన్నీ బయట మీరు సృష్టించుకున్నారు. నాకు లోపల అనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్, నేను వెళ్ళా చేయాలనుకున్నా, నామినేట్ చేశా. నేనేం చెప్పాలనుకున్నా అది చెప్పా. నాకేమన్నా తెలుసా మీరు బయట ఏమేం చేస్తున్నారనేది? నాకు లోపల నేను ఏ విధంగా ఉన్నానో, నాకు ఏం మాట్లాడాలనిపిస్తుందో, నా మనసుకి ఏది కలిగిందో నేను అదే చెప్పాను. యాజ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, అది నీకు బయట బ్యాడ్ అనొచ్చు, నాకు అది గుడ్డే కదా. కానీ వచ్చిన 1 వీక్ 7 days or 8 days అవుతున్నప్పటికీ నామినేషన్ జరుగుతుంది. సెకండ్ వీక్ నామినేషన్స్ అప్పుడు ఈ 8 daysలో ప్రశాంత్ మీద మరీ అంత గ్రడ్జ్ ఉన్నట్టు బయట విషయాలు టాపిక్లు తీసుకొచ్చి అమర్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ సంబంధం లేకుండా బీటెక్ డైలాగులు తీసుకొచ్చి రైతుల్ని తక్కువ చేసి బయట విషయాలు నేను మాట్లాడలేదు డార్లింగ్. బయట విషయం అసలు ఫస్ట్ మీరు అదే చెప్తున్నాను, నన్ను హైలైట్ చేసి మిగిలింది పోయింది. అసలు బయట విషయం గురించి ఫస్ట్ మాట్లాడిందే గౌతమ్. ఒక్కసారి ఆ నామినేషన్స్ని మళ్ళీ చూస్తే పేమెంట్స్ గురించి ఆ మాట్లాడింది వాడు.
వాడి దాన్ని నేను జస్ట్ లింకప్ చేసి చెప్పానే తప్ప నేను చెప్పలా. నేను చెప్పని దానికి నేను చెప్పిన దాన్ని కట్ చేసి దానికి వేరే తోక యాడ్ చేసి ఏమి చేశారయ్యా ఎడిటింగ్లో, మామూలుగా చేయలేదు. నేను చెప్పలేదు డార్లింగ్, అసలు దాని గురించి నేను తీయలేదు. ఫస్ట్ గౌతమ్ తర్వాత కదా నేను నామినేట్కి వెళ్ళాను. మరి గౌతమ్ ఏం చెప్పాడు, అంతకు ముందు వాళ్ళు ఏం చెప్పారు, మరి అవి చూడండి. మరి ఒక్క మోనోలాగ్ చెప్పానని చెప్పి దీని మీదే పెట్టేసి మిగతావన్నీ కింద పడేసి ట్రాష్ చేశారు కదా, మరి ఇవి చూడండి, ఇవి తిప్పి చూడండి, మిగిలిన వారు ఏమేమి చెప్పారు చూడండి. అరే అవునరా, మనకు అనిపించింది చెప్తాము, తప్పేముంది ధనుష్, నాకు అర్థం కావట్లేదు. నాకు అనిపించింది నామినేట్ చేసి చెప్తా, అది నాకున్న రైట్ కదా, అది నాకున్న హక్కు కదా. వద్దు ఇలానే మాట్లాడాలి వీళ్ళతో, కంట్రోల్గా ఉండాలి. ఎందుకు, దేనికి భయపడాలా, ఎవరికి భయపడేది అవసరమే లేదు. నేను ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఈరోజు ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి రీజన్ అమర్ సెకండ్ వీక్లో చేసిన నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారా? అంటే దీని గురించి ఇప్పుడు నాకు తెలియదు డార్లింగ్. ఇప్పుడు నేను చెప్పడం వల్ల వాడు అయ్యాడో నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు అది నేను చెప్పాను అనుకో, అవునో కాదో అంటాను అనుకో, కాదన్నానంటే ఇంకో రకంగా మాట్లాడతారు, అవుననంటే ఇంకో రకంగా మాట్లాడతారు. విన్నర్ అయ్యాడు కదా, హ్యాపీ ఉండని. నేను రన్నర్ అయ్యాను, నాకు ఇంకా హ్యాపీ. నిజం చెప్తున్నాను, ఇంత రిగ్రెట్ కూడా లేదు ధనుష్. రియల్లీ ఐ మెట్ సో మెనీ కామన్ పీపుల్. నేను కొరియా వెళ్ళినప్పుడు కానీ, న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, ఎయిర్పోర్ట్స్లో, గోవాలో కానీ, ఎవ్రీ వన్ ఒక నార్మల్ కామన్ ఆడియన్, అంటే ఒక జనరల్ ఆడియన్, ఒక చిన్న పిల్లతో పాటు నేను ఏడిస్తే వాళ్ళు ఏడ్చారు. వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా చెప్తుంది, దట్ ఈజ్ మై విన్నింగ్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు వేర్ ఎనీ మేకప్, ఎనీ థింగ్స్ ఇలాంటివి మనకన్నీ నాకు అవసరం లేదు. నాకు నాలా ఉన్నాను, నాకు నాలా నేను మాట్లాడినాను. వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక కొడుకులా నన్ను చూశారంట, ఒక పక్కింటి అబ్బాయిలా చూశారంట. ఇంత చాలు ధనుష్, ఐఎమ్ హ్యాపీ. నా వల్ల ఎవరికైనా మంచి జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది, హ్యాపీ. అండ్ శివాజీ గారితో మీ రిలేషన్ ఎలాంటి? బాగానే ఉంది, బాగానే ఉండే ఇప్పటికీ. అంటే బేసిక్గా బిజీగా ఉన్నాను నేను కాబట్టి అన్నతో నేను ఎక్కువ మాట్లాడలేదు. హౌస్లో ఉన్నంత వరకు బాగానే ఉండే. కానీ ఒక టీవీ ఛానల్లో కూర్చుని ఆయన ఒక కంటెస్టెంట్ని, ఒక పర్సన్ని బిగ్ బాస్ కాపాడుతూనే వచ్చారు. ఆ పర్సన్ లెగిసేయడం సంతోషంగా ఆయన మైక్లో అనౌన్స్ చేయడం, పడుకున్నాడు అమర్ అని చెప్పి అలా 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 మాట్లాడడం జరిగింది. అది చూసారా వీడియో? TV5 లైవ్ చూసా. మీ ఒపీనియన్ ఏంటి? అన్నంత మాత్రం అయిపోతుందా డార్లింగ్? అన్నంత మాత్రం అయిపోతుందా? అది అసలు ఫ్యాక్ట్ అయినా స్టార్మాలో చేసే వాళ్ళని బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చారా? ఎస్పెషల్లీ అమర్ని కాపాడుకుంటూ వచ్చారా? సరే, నన్నే కాపాడింటే మరి నాకే కప్ ఇవ్వాలి కదా. నన్నే కాపాడింటే నాకే కప్ ఇవ్వాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే ఫస్ట్ 5 వీక్స్ మరి నన్ను సేవ్ చేయాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే తోసానని మాట్లాడినప్పుడు దాన్ని ఎడిటింగ్లో తీసేసి మళ్ళీ వేయాలి కదా. నన్నే కాపాడాను అనుకుంటే మరి నేను బ్యాడ్ అవుతున్నప్పుడు నాకు ఇంట్లో ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ జరగలేదే. అరే నన్ను ఏదో ఆయన మాట్లాడారు, సరదాగా ఉన్నాను, జోవియల్గా ఉన్నాను, బిగ్ బాస్ ఏదో అన్నారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునా బిగ్ బాస్ అని. ఇప్పుడు చూసి ఓడ్చుకోలేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? ఆయన పరిమితికే వదిలేస్తాను నేను. శివాజీ గారి గేమ్ ప్లే ఎలా అనిపించింది? స్మార్ట్ ప్లే. సో పొలిటికల్ గేమ్ ఆర్ నార్మల్? పొలిటికల్గా ఏంటంటే ఆయన పొలిటికల్ థాట్స్ ఉంటాయి అన్నకి. స్మార్ట్ ప్లే. మనం ఎక్కువ కష్టపడుకోకుండా ముందుకు వస్తారనమాట. ఎక్కువ కష్టపడలేదు, అందుకే ముందుకు వచ్చారు. నాకు సింక్ అవ్వట్లేదు బేసిక్గా. హౌస్లో వీడు నాకు ఫ్రెండ్, వీడు నేను ఏమన్నా తీసుకుంటాడు అన్న దగ్గర నుంచి బయట మనోడిని కాపాడుకుంటూ వచ్చారు, మనోడు ఇట్లా అని చెప్పడం దగ్గర నుంచి ఇదంతా ఏంటి అనేది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీకు ఏమనిపించింది? ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? డైరెక్ట్ మాట్లాడదాం. ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? ప్రశాంత్ అండి. ఎవరు? నేను లేను కదా అందులో. సో ఆబ్వియస్లీ నేను లేనప్పుడు నా అవసరం లేదు. వాళ్ళని కాపాడుకుంటూ రావాలి కదా. ఇప్పుడు ఈజ్ అ మెయిన్ పిల్లరు. అక్కడ ఉన్నంతవరకు నాతో మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మాటలు. నిజంగా చెప్పాలి అంటే ఆయన ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు అలాంటి మాటలు. దాని గురించి నాకు కూడా ఎక్కువ మాట్లాడాలని అనిపించట్లేదు. అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా?
తేనె పూసిన కత్తులు అంటారు కదా, అనిపించింది నాకైతే. ఎందుకంటే లోపల అరే నీ మీద నాకెందుకో మంచి ఫీలింగ్ వచ్చిందిరా, పాజిటివిటీ వచ్చిందిరా అన్న. ఆ మాట అన్నప్పటి నుంచి ఐ వాజ్ సో మచ్ బ్యాడ్లీ కనెక్టెడ్ టు అన్న. నాకు రాదయ్యా, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, అంతేగాని నెత్తినేసుకుని పైకి ఎగిరేసి మేము గ్రూపు అంత అవసరం లేదు నాకు అక్కడ. నాకు అంత అవసరం లేదు అక్కడ. నాకు అన్నతో చాలా మంచి బాండ్, చాలా మంచి ర్యాప్. ఏం పంచులు వేసుకున్నాం మేము అన్న, అసలు ఎవరైనా తగిలారా మాకు? అక్కడే మా అందరికి డౌట్ వచ్చింది. మీరు ప్రతిసారి శివాజీ గారు ఎందుకు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు, మాకెందుకు చేయట్లేదు, నాకెందుకు చేయట్లేదు అని పర్సనల్గా నువ్వు కూడా చాలాసార్లు మాట్లాడావు బ్రో. అట్లా మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన పంచులు వేసినప్పుడు కానీ, మరీ చులకనగా మాట్లాడినప్పుడు కానీ, వీడేంట్రా ఎలా ఆడుతున్నాడు ఏంట్రా అని అంత సిల్లీగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు కానీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయావు బ్రో? అదే చెప్తున్నా కదా, ఒక మాట అన్నారు, నువ్వు నాకు నచ్చావురా అని. నా బేసిక్గా నా వీక్ హార్ట్ బ్రో. నాకు ఎవరైనా మనసుకి అలా మాటలన్నీ చివుక్కుమంటే కనెక్ట్ అయిపోతే నన్ను ఏమన్నా తీసుకుంటాను, సరదాగా తీసుకుంటాను. నా మైండ్ అట్లా వెళ్ళిపోదు. వాళ్ళ మాట వింటాను, అవునా అన్న ఏదైనా చేస్తాను. అది ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నాకు ఆ చివుక్కుమన్నారంటే అయిపోయింది. ఐ కెన్ క్లోజ్ టు దెమ్. నేను అలానే అనుకున్నాను అన్న. నాకు ఇప్పుడు చెప్తున్నా చూడు డార్లింగ్, లోపల ఉన్నంత వరకు అవన్నీ బయటికి వచ్చాక అయిపోయింది. నేను ఎప్పుడు ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నా గురించి అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అందరూ గుర్తుపెట్టుకోండి, నా గురించి అందరూ మాట్లాడిన తర్వాతనే, అన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అంటే ఏంటి, నా గురించి ఎవరేమని అనేసినా సరే నేను నోరు మూసుకొని కూర్చోవాలి. మీరు నన్ను అన్న మాటలు మాత్రం నేను తీసుకోవాలి. ఏదన్నా నేను తీసేసుకోవాలి. నేను తిరిగి ఒక మాట అనకూడదు, తప్పైపోతుంది. సరే, ఒక మాట నేను ఒక కామెంట్ చూశాను ధనుష్, ఒక ఎవరో పెట్టారు, ఈయన కొడక అన్నావు కదా, ఇది ఎంతవరకు కరెక్టరా, నీకు ఇలానే చేయడం కరెక్టరా అంటే, ఈయన కొడక అనేది కరెక్టా, ఏది పెద్దది? ఎవరన్నారు? ఒక కామెంట్ నేను చూశాను అనమాట వీడియో కింద. ఈయన కొడక అన్నాడు, వీనికి ఇట్లా జరగాల్సిందేదే, వీనికి ఇట్లా అవ్వాల్సిందే అన్న. ఈయన కొడక అన్నందుకు అద్దాలు పాల్గొడతావరా? ఈయన కొడక అన్నందుకు నువ్వు అద్దాలు వేసేస్తావా, మీదికి రాళ్ళు వేస్తావా, పెట్రోల్ పోసి తగలబెడతావా, చంపుతావా? అప్పుడు నేనేం చేయాలి? ఎవరు నరకాలి? నేను అనింది ప్రశాంత్ కాదు కదా, టు బి ఫ్యాక్ట్. నేను అన్నాను అని చెప్పి నా మీద నేను అన్నానని, ఈ నా కొడక అన్నాను, అది రాయలసీమ స్లాంగ్లో ఇట్స్ అ కామన్ థింగ్. సరే, అది మీకు నచ్చలేదు, జనరలైజ్ చేస్తున్నారు. తర్వాత సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. సారీ కూడా చెప్పాను, అది అక్కడితో అయిపోయింది. బట్ పీపుల్ కొంతమంది దీన్ని ట్రోల్ చేశారు కదా, ఈయన కొడక అన్నారు, నీకు ఇలా అవ్వాల్సిందేదరా అన్నారంటే, నా పిల్లానికి అసభ్యకరమైన బూతు బొమ్మలు పెడతావా? ఈయన కొడక అంటే అమ్మకి పెడతావా, చెల్లికి పెడతావా? ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని నాశనం చేశారు కదా, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి ఎంత నరకం చూపించారు. ఏం పాపం చేశామని? బిగ్ బాస్లో వెళ్ళి ఆడినందుక? రమ్మను ముందుకి. వెనకాల మాట్లాడుతున్నారు కదా ధనుష్, ఓడిపోయినట్లే భయపడి వెనకాల మాట్లాడుతున్నారు. నిజంగా దమ్ముండి వచ్చి ముందు మాట్లాడితే అప్పుడు మాడచ్చు. వాళ్ళందరూ ఓటమిని చూసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, చేతకాని వాళ్ళు కాబట్టి నా వెనకాల మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను గెలిచినట్టే డార్లింగ్, ఇంకేం కావాలి? కానీ నువ్వే చెప్పు, ఈ నా కొడక అనడం కరెక్టా, మాట్లాడడం కరెక్టా? ఒక తల్లి ముందు ఏది కరెక్ట్? అప్పుడు నేనేం చేయాలి? నాకెంత బాధ కలిగి ఉండాలి? రండ్రా వచ్చి చంపేమనైతే వచ్చేసి. కానీ ఈ ఫీల్డ్లో కమెంట్స్ అవన్నీ కామన్ కదా బ్రో, ఇప్పుడు అంతా రియాక్ట్ అవ్వడం. నేను కామెంట్స్ గురించి నేను పట్టించుకోను, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్. ఇంట్లో ఫ్యామిలీ వరకు వచ్చి మాట్లాడితే రియాక్ట్ కాకపోతే ఇంకా నేను వేస్ట్ కదా. కానీ రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువ. రియాక్ట్ అవ్వడం అంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ధనుష్, కావాలని కొన్ని మెసేజ్లు పెడితే వాళ్ళ గురించి మనం మాట్లాడితే వాళ్ళు హైలైట్ అవుతారు. అలా హైలైట్ అవ్వడం కోసం నన్ను ఢీ కొడుతున్నారు. నాకు అలాంటి వాళ్ళతో పట్టింపులు లేవు. పర్సనల్గా నా వైఫ్కి కానీ, మా అమ్మకి కానీ, నా చెల్లెళ్ళకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ చాలా బూతు బొమ్మలతో మెసేజ్లు పెట్టారు. సో అలాంటివి చేయకండి అని చెప్తాను. ఆడవాళ్ళకి చేయకండి, నాకు చేసి సావండి. నన్ను ఏం చేసినా నాకు పర్లే, నాకు ఏం చేసినా పర్లేదు, నన్ను ఏమైనా చేసుకోండి, ఐఎమ్ రెడీ. నన్ను ఏమైనా అనుకోండి, ఎంతైనా వాగండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడకండి, ఆడవాళ్ళని గురించి అసభ్యంగా చేయకండి. దయచేసి మన ఇంట్లో లేడీస్ ఉన్నారనే విషయం మర్చిపోకండి. మనకు ఒక అక్క, చెల్లి, పెళ్ళాం, తల్లి, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మా వాళ్ళకి పెట్టేటప్పుడు ఇంట్లో మా అమ్మకి, నా భార్యకి, నా చెల్లెలకి, నా ఫ్రెండ్స్ పెట్టారు కదా, అయ్యే మెసేజ్లు, అయ్యే బూతు బొమ్మలు మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించండి. చూపించి ఏమ్మా ఇవి బాగున్నాయి పెట్టమంటావా వాళ్ళ అమ్మకి అని అడిగి పెట్టండి. ఓకే అంటే పెట్టేసేయండి.
నెలకి ఈ ఫుడ్ దొంగతనం చేయడము, ఫుడ్ దాచుకోవడము, ఆ గోడౌన్ ఈ కథ ఏంటి బ్రో? ఇట్స్ లైస్ట్ కామెడీ ట్రాక్ డార్లింగ్. గోడౌన్ అనేది నేను ఫుడ్ నాకు మిగిలినది పెట్టుకోవడానికి చేసుకున్నా. సరే ఫుడ్ అంటున్నారు. నేను గెలిచి గేమ్లో నేను కూడా గ్రూప్లోని గెలిచిన ఫుడ్ని మాత్రమే నేను దాచుకున్నా. నువ్వు నీ గ్రూపు నా ఫ్రెండ్స్ అని నువ్వు ఎలా ఒక సపరేట్ డివిజన్లో ఉన్నప్పుడు, అవును నా దగ్గర ఉన్న ఫుడ్ కూడా నేను నా ఫ్రెండ్స్కి ఇచ్చుకొని తినాలనిపిస్తుంది. తప్పేముంది అందులో? రూల్ ఉందా ఇవ్వమని? లేదే. అంటే అప్పుడు మీకు ఇవన్నీ రాలేదా? 5 స్టార్లు దాచిపెట్టడాలు, డ్రై ఫ్రూట్స్ దాచిపెట్టిండేది, కర్డ్ దాచిపెట్టిండేది, కాఫీ పౌడర్ దాచిపెట్టింది, ఇవన్నీ చూపించలేదా మీకు? కానీ ఎవరి కోసం ఏదో దాచినట్టు, ప్రశాంత్ కోసం చపాతీలు చేసుకుంటే అవి దాచినట్టు ఎవరు ఆ వీడియోస్ వచ్చినాయి కొన్ని. ప్రశాంత్ మిగిలిన ఇవన్నీ దాచిపెట్టిన వీడియోలు మీకు రాలేదా బయటికి? రాలేదు. ఓ నన్ను హైలైట్ చేశారా? వెరీ గుడ్. చూడాలి, నేను విన్ అయ్యిండేది నాకు వచ్చిన లగ్జరీ అందరికీ ఇచ్చాను, లేదనే సమస్య లేదు, అందరికీ ఇచ్చాను. అండ్ నా ఫ్రెండ్స్తో పంచుకోవాలనుకున్నాను. తప్పేముంది? నేను గెలుచుకున్నది నా క్లోజ్ అనుకున్న వాళ్ళతో పంచుకోవాలనుకున్నాను. తప్పేముంది? నువ్వెలా అయితే క్లోజ్గా నీ వాళ్ళతో నువ్వు కూర్చొని తింటావో తప్పు కాదన్నప్పుడు నేను చేసే తప్పు ఎలా అవుతుంది? అరే నువ్వు చేసేది తప్పు కాదన్నప్పుడు నేను చేసేది తప్పు ఎలా అవుతుంది? అంటే ఇది తప్పు అని చెప్పి నువ్వు దాన్ని బయటికి రాంగ్గా చూపిస్తున్నావు కాబట్టి తప్పు అంటున్నారు కదా. మనం చూపించిందే నమ్ముతాం కాబట్టి నన్ను చూపించిన విధానం చాలా రాంగ్గా చూపించారు. ఓకే, సో అర్జున్ అంబటి గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అన్న అని చెప్పి హౌస్లో కూడా చెప్తున్నా కదా, అన్నయ్య అంటే నాకు అన్న చాలా ఇష్టం ఫస్ట్ నుంచి. ఆయన మాట్లాడినారు అది దేనికి, అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెక్క కూడా చేయండి. నాకు చెప్పా కదా, ఇక్కడ ఒక్కసారి ఇరుక్కుపోతే అన్న అంటే అన్నే, తమ్ముడు అంటే తమ్ముడే, అక్క అంటే అక్కే, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. నాకు ఆల్వేస్ అన్న అంటే అన్నే, అంతే. అర్జున్ అన్న వచ్చిన తర్వాత అమర్ గేమ్ చేంజ్ అయిందా? అంటే అన్న చెప్పిన మాటలు కొన్ని నాకు తగిలాయి. అంటే ఆ మాటలు నామినేట్ కూడా చేసి చెప్పాల్సిన అవసరం లేదనుకో, కానీ అన్న నామినేట్ చేసి చెప్పాడు. ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పాడు. ఓకే, యాక్సెప్టెడ్, తీసుకున్నా. లేదా నాకు అన్న మాటలని ఎందుకో నేను సీరియస్గా తీసుకున్నాను. కొన్ని నేను బయట ఏమైపోతుందని కాదు, ఇక్కడ నేను చేతగాను అని అయిపోతున్నానేమో హౌస్లో అనేది నాకు కలిగిండేది. సో నేను చేతగాని వాని కాదు అని చూపించడానికి నేనేం మార్చుకోలేదు. ఆ సిచ్యువేషన్స్ బట్టి నేను వెళ్ళిపోయాను అంతే. అలాగే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన సిచ్యువేషన్ ఏంటి హౌస్లో? బౌన్స్ బ్యాక్ అదే జిలేబీపురం, గులాబీపురం, అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్. ఫ్లోట్ అండ్ సింక్లో కొద్దిగా డౌను. ఇంకా తర్వాత నుంచి నేను లేస్తూనే ఉన్నాను, ఎక్కడ తగ్గలేదు నేను. మిగతా వాళ్ళు కొంతమంది కనపడలేదు అనుకుంటా, ఏం ఆడాడు, ఏం ఆడలేదు కదా అని అంటున్నారు కదా. వాళ్ళు ఏం ఆడారు ఫస్ట్ వాళ్ళని చూసుకోమను. ఏమీ ఆడుకోకుండా వాళ్ళు కూడా వచ్చారు కదా అక్కడి దాకా. ఏం ఆడారు? ఏమీ ఆడలేదు. 12 గేములు 13 గేములు ఆడాం మేము, అవునా? మొత్తంలో అన్ని గేములు నేను ఆడినా, అన్ని గేములు నేను నించున్నా. ఎలా వస్తే ఏంటయ్యా, సామధాన భేద దండోపాయాల్లో నేను చేసుకున్నాను. నా టాలెంటు. నీకు లేదా టాలెంటు? అక్కడ నేను అనేవాడిని ఉండకూడదు. నేను అనేవాడిని అడ్డం, పెద్దానికి అడ్డం పడిపోతాడు, ఈ పెద్దానికి వచ్చేస్తాడు. అసలు ఈడే లేకుండా పోతే అని ఎన్నిసార్లు అనుకున్నారు? నన్ను ఎన్నిసార్లు తీసి పక్కన పెట్టాలనుకున్నారు? ఎన్నిసార్లు నన్ను బయట పంపించాలనుకున్నారు? అవ్వలా. వాళ్ళు చేసే టాంట్ వల్ల నేను ఇంకా రఫ్ అయిపోయాను, ఇంకా రాడ్ అయిపోయాను. మళ్ళీ నేను ఆడే కదా ఫినాలే ఆస్త్రాకు మొత్తం నేను 12 గేములు నేను లాస్ట్లో నించున్నా కదా, మొత్తం అన్ని గేముల్లో నించున్నా కదా. సో నేను కెప్టెన్ అవడంలో టాప్ 2 రావడం తప్పేముంది? మరి ఏమీ ఆడుకోకుండా అక్కడ దాకా వచ్చారు కదా, వాళ్ళని ఏమంటావు? మాట్లాడే ముందు మనం కూడా ఏం చేసామని చూసుకోవాలి డార్లింగ్. మన దగ్గర మైక్ ఉంది, ముందర కెమెరా ఉంది, 10 మంది చూస్తున్నారు, మనం లేపుతున్నారని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడకూడదు. మాట్లాడారు కదా, ఇంకా మాట్లాడుకోమని ధనుష్, ఇంకా మాట్లాడుకోమను. ఐఎమ్ హ్యాపీ. బట్ నేను ఈరోజు ఒకరి మీద నేను కంప్లైంట్ చేయట్లేదు, నా మీద ఉన్న అలిగేషన్స్ నేను ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ తర్వాత ఈ విషయాల గురించి నేను తర్వాత ఇంకా నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ఏ రోజు నేను ఇంకా మాట్లాడను, అయిపోయింది. నాకు జరిగిన బాధని నీకు చెప్పుకున్నాను, నా కుటుంబం అనుభవించిన పెయిన్ని చూపిస్తున్నాను, నా మీద వచ్చిన అలిగేషన్స్ని నేను క్లియర్ చేస్తున్నాను. ఇవి చేయకపోతే నేను ఎప్పటికీ చేతగాని వాళ్ళలాగా ఉండిపోతాను, నాకు అది ఇష్టం లేదు. అండ్ నేను ఏమీ ఆడుకోకుండా ఏమీ పేకకుండా నేను ఇక్కడ దాకైతే రాలేదు. ఓకే, అందరితో కంపేర్ చేస్తే ఆడానమ్మా, ఆడే వచ్చా, ఏమీ ఆడుకోకుండా వచ్చి మాట్లాడే వాళ్ళ సంగతి నేను పట్టించుకోను. ఎవరైనా హౌస్లో మాస్క్
పెట్టుకుని ఆడారు అనిపించిందా? మాస్కులు అంటే నేను చెప్తా చూడు, ఆ సిచ్యువేషన్లో వాళ్ళు ఆ వారంలో ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉన్నారు. అది వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కొన్ని వీడియోలు వచ్చాక చూసా బయట, ముందే చాలా వీడియోలు బాగా అలాంటి మనకు రాలే. కలిసి ఉన్నా సరే తెలుసున్నా సరే మేము తెలుసని ఒప్పుకునే మాట్లాడుకున్నామా, హ్యాపీగా ఉన్నామా, నాకు రాలేదయ్యా. కొంతమంది ఇలానే ఉంటారు, అలా చూస్తూ ఉంటారు. కొంతమంది ఎందుకు మాట్లాడతారో తెలియదు, కొంతమంది ఎందుకు మాట్లాడరో తెలియదు. దర్ ఓన్ ప్లే, అది నాకు అనవసరం. నేను మాత్రం ఇంతే. ఐ డోంట్ హ్యావ్ ఎనీ మాస్క్స్, నాకు అవసరం లేదు. నా ముఖాన్ని కప్పుకుంటే నేనేం చేయలేను, నా వల్ల కాదు అది. కానీ అన్నీ నాకే రావాలి, అన్ని టాస్క్లు నేనే ఆడాలి, ఏదన్నా బిగ్ బాస్ ఏమైనా ఇచ్చినా కూడా, ఏదన్నా ఎలక్షన్స్ టైప్లో ఏమైనా పెట్టినా కూడా నాకే ఓట్లు వేయాలి మీరందరూ, ఈ మైండ్ సెట్ ఎందుకు ఉంది బ్రో? ఈవెన్ శివాజీ గారు కూడా చెప్పారు, ఎందుకు అన్నీ అట్లా అడుక్కుంటున్నావు, వదిలేసి అని చెప్పి మీకు డైరెక్ట్గా చాలాసార్లు చెప్పారు. ఎక్కడ అడుక్కున్నానంటే నేను క్యాప్టెన్సీలో నా బాల్ కొట్టద్దని అడుక్కున్నాను నేను. అంతే. అడుక్కోవడం అంటే అవును, ఒకానొకసారి నాకు సార్ కూడా అన్నారు, నువ్వు అడిగితావా, నీదేమైనా హెల్ప్ చేయాలి, నువ్వు అడిగావా, అడిగితే ఎవరైనా చేస్తారు, అడగకుండా ఎవరు చేయరు కదా అన్నారు కదా. అడుగుతున్నాను, తప్పేముంది అందులో? ఇదే మా శివాజీ గారు తర్వాత అడిగితే బెడ్ దగ్గర స్ట్రాటజీ అని చెప్పారు. ఏది అది చెప్పనా, అది నామినేషన్ సంబంధించిన పాయింట్. దాన్ని చాలా రాంగ్గా పోర్ట్రేట్ చేశారు, నిజం చెప్తాను. అది నామినేషన్ సంబంధించిన పాయింట్. అరే నామినేషన్స్లో నువ్వు ఏం మాట్లాడతావురా, అసలు ఎవరు కానీ కన్ఫ్యూజ్ చేసేపోతారు, నువ్వు అది మాడితే నా వరకు వస్తే నేను నిన్న చెప్తానన్నా. అది నామినేషన్స్ బయటకు వచ్చిన వీడియో, ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో కదా, ఆ ఎపిసోడ్ ని ఈ పాటని తీసుకెళ్లి ఈ పాటకి జాయిన్ చేశారు. మరి నిజంగా నన్ను మా టీవీ సపోర్ట్ చేసింటే, నన్ను స్టార్ మా సపోర్ట్ చేసింటే ఇలాంటి ఎడిటింగ్లు ఎందుకు చేస్తారు? సంబంధం లేని ఎడిటింగ్లు ఎందుకు చేస్తారు? నాకు ఎవరు సపోర్ట్ చేయలేదయ్యా, నాకు నేనుగానే వచ్చా, నాకు నేనుగానే ఆడా. నిజం చెప్తాను చూడు, ఈ మాస్క్ ముత్యాలు ఏమీ లేకోకుండా నిజం చెప్తాను, ఐఎమ్ ప్రౌడ్లీ టు సే దట్ ఐ ప్లేడ్. నేను అలానే ఉన్నా. ఎందుకంటే నన్ను చూసిన నా స్కూల్ మేట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, నా ఊరు వాళ్ళు కానీ, మొత్తం ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్, బయట ఎలా ఉన్నానో లోపల అలానే ఉన్నా. అంతే జోవియల్గా, అంతే నోటి దూల, అన్ని మాటలు, గొడవలు, కొట్లాట్లు, తిట్లు అలానే ఉన్నా. బట్ ఈ పరంగా మాత్రం లోపల మనకు అది బేసిక్గా మనకు ఎక్కడ యాక్టింగ్ టాస్క్ అవన్నీ రెక్కొట్టేసావు, కానీ ఈ పరంగా మాత్రం కొంచెం కొద్దిగా ఎలా అనిపిస్తుంది? 2 సార్లు రవితేజ గారిని కలవడం, నాగార్జున గారితో స్క్రీన్ స్పేస్, ఇదంతా ఫస్ట్ టైము స్టార్ మా ఈవెంట్లో ఉగాది ఫంక్షన్. ఆయన ముందు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని హాయ్ హాయ్ జాంపండ్రో చేశా. ఆయన అప్పుడు ఫస్ట్ హగ్, తర్వాత టైగర్ నాగేశ్వరరావు చూసా, షాక్. అది కళ్ళు ముంపించారు సార్, ఇంకా హ్యాపీ నేను అసలు. బికాస్ ఐఎమ్ గ్రేటెస్ట్ ఫ్యాన్, ఐఎమ్ ప్రౌడ్లీ టు సే. మాస్ మహారాజా రవితేజ గారికి ఉన్న ఎంతోమంది అభిమానులు నేను కూడా ఒక మంచి అభిమాని, పెద్ద అభిమాని నేను కూడా. అండ్ మూడోసారి డైరెక్ట్గా ఆయన అసలు ఆ గెటప్లో రావడం, నన్ను ఆయన అన్న అని పిలవ, నాకు ఎందుకంటే ఆయన చూస్తే అది తెలియని ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. నా అదృష్టం, నేను నిజంగా ఎప్పుడో చేసిన అదృష్టం నాకు అది. మరి ఎప్పుడు రాబోతుంది కాంబినేషన్లో ఫిలిం? వెయిటింగ్ ధనుష్, నేను కూడా ఎప్పుడు పిలుస్తారని వెయిటింగ్ నేను కూడా. నెక్స్ట్ ఏమేమి మూవీస్ ఉన్నాయి బ్రో? ప్రజెంట్ ఒకటే చేస్తున్నాను, మిగిలితా నేను చెప్పను. ఎందుకు? వద్దు, చూస్తారులే. ఎలా ఉంది, ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయా అయిన తర్వాత? చూద్దాం, చూస్తారుగా, చెప్పకూడదు ఎందుకులే అవన్నీ. ఓకే, ఇంకా స్టిల్ ఫైనల్ క్వశ్చన్, బయటకు వచ్చాక కూడా స్టిల్ ఫ్రెండ్స్గా ఉన్నది ఎవరు నాతోనా? అందరూ ఉన్నారు కానీ ఆబ్వియస్లీ అందరూ ఉన్నారు. కొంచెం నేను అనిపించింది బయటకు వచ్చాక ఎపిసోడ్స్ చూసిన తర్వాత, కొన్ని విషయాలు తెలిసిన తర్వాత, ఏమీ లేదు డార్లింగ్, అంత హీట్లో అందరు ఏదో అట్లా ఉంటారు. కానీ నేను అందరితో బాగుంటా, నేను అందరితో మాట్లాడతా, నన్ను మాట్లాడిస్తే నేను మాట్లాడతా, కొంతమందితో నేనే మాట్లాడతా, కొంతమందితో నేనే మాట్లాడతా. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇలాగే బిగ్ బాస్ ఎంత సక్సెస్ఫుల్ జర్నీ ఉందో, లైఫ్లో కూడా అలాగే సక్సెస్ఫుల్గా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి. త్వరలో రవితేజ గారితో కూడా సినిమా చేయాలి, మమ్మల్ని అందరినీ బుల్లితెర మాస్ మహారాజా 70mm మాస్ మహారాజా ఇద్దరు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా ఆడియన్స్కి ఈవెన్ లోపల ఉన్నప్పుడు అండ్ బయటకు వచ్చాక ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలామంది మీ సైడ్ స్టాండ్ చేసుకుని సపోర్ట్ చేశారు, అండ్ స్టిల్ ఎప్పటి నుంచో మీకు సపోర్ట్ వస్తున్న మీ ఫాలోవర్స్ అందరికీ ఏం చెప్తావు బ్రో? నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మొదటి 5 వారాల్లో నేను ఆడలేదనో అదనో ఇదనో చెప్పి నన్ను చాలా చాలా కించపరిచారు, చాలా నీచంగా మాట్లాడారు. అన్నిటినీ భరించా, అన్నిటినీ భరిస్తూ వచ్చా. తర్వాత నాకు నేను మార్చుకొని మీ అందరి మెప్పులు పొంది ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరూ శత్రువులు లేరండి, నాకు ఎవరు మీద నాకు ద్వేషాలు లేవు. దయచేసి చెప్తున్నాను, అనవసరంగా కొన్ని విషయాల్లోకి ఎవ్వరూ కలగజేసుకోకండి. మీ లైఫ్ మీరు చూసుకోండి, మా లైఫ్ మాకు చాలా ఉంది, ఎంతో ఉంది. ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చునేంత ఓపిక తీరిక కూడా ఎవరికీ ఉండదు అని ముఖ్యంగా చెప్తున్నాను.
ఏ మాత్రమైనా కామెంట్లు పెట్టే వాళ్ళలో కొంతమందిలో, మిగిలిన వాళ్ళు మీరు పెట్టుకొని మీకు నచ్చకపోతే నేనేం చేయలేను, ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. మనకు ఇంట్లో మనకి అమ్మ వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు కొంచెం చూసుకోండి. అండ్ ఫైనల్లీ ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చి గెలిపించి ఎంత కష్టమైనా నా ఎదుట నించొని మాట్లాడినారు చాలామంది. పేరు పేరున మానస్ కానీ, ఆర్యన కానీ, మహేష్ కానీ, మహేశ్వరక కానీ, భూషణ్ అన్న కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ నా ఫ్యాన్స్కి, నా ఫాలోవర్స్కి, జనరల్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీ ఎంత ఎదిగినా మీరు చూసి మరి ఇలానే ఉంటారు. రవితేజ గారి ఫ్యాన్స్ కూడా, వాళ్ళు కూడా support రవితేజ గారి ఫ్యాన్స్ అసలు మేమంటేనే మాస్ అంటేనే ఫ్యాన్స్, అది మాస్ మహారాజాకి మాత్రమే దక్కుతుంది. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ ఐ లవ్ యూ ఆల్. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకొని అమర్ ఇలానే ఉంటాడు, అది ఏ స్టేజ్కి వెళ్ళినా సరే. హౌస్లో సాక్రిఫైస్ టాస్క్ వచ్చినప్పుడు ఇప్పటివరకు తేజుకి నేను ఏం చేయలేదు, ఇప్పుడిప్పుడే నాకు ఆ వాల్యూ తెలుస్తుంది అని చెప్పి ఒక మాట అన్నవారు. బయటకు వచ్చాక ఏమన్నా గిఫ్ట్ కానీ అలాంటివి ఏమన్నా ఇచ్చావు బ్రో? జరుగుతూ ఉంటాయి, అంతే. ఓకే.